హాయ్ గైస్, ఎక్కడికి వెళ్తున్నానో గెస్ట్ చేసి చెప్పండి అని షార్ట్ వీడియో అప్లోడ్ చేస్తే మాన్సా అయితే అందులో కరెక్ట్గా గెస్ట్ చేసి చెప్పింది తిరుమలకి అని చెప్పి. ఎస్, మేము తిరుమలకి అయితే స్టార్ట్ అయిపోతున్నాం. మేము స్టార్ట్ అయిన టైం అరౌండ్ 5:30 అలాగా. సో ఆ టైంకి బస్సెస్ ఉంటాయో లేదో తెలీదు, మళ్ళీ ఆ టైంకి రీచ్ అవుతామో తెలీదు అని చెప్పి క్యాబ్ అయితే బుక్ చేసుకొని క్యాబ్లో అయితే వెళ్ళిపోయాం. నేనైతే ఇంత మార్నింగ్ అస్సలు లేవను, ఏదో ఇలాంటి ట్రిప్స్కి వెళ్ళినప్పుడు మాత్రమే. అల్లారం మోగుతున్నా కూడా దాన్ని ఆఫ్ చేసి మరీ పడుకుంటాం, అందరూ అంతే కదా. ఇంకా అలా మార్నింగ్ వెళ్తూ ఉంటే చాలా పీస్ఫుల్గా అనిపించింది. రోజు ఇలా మార్నింగ్ లేస్తే చాలా బాగుంటుంది అనిపిస్తుంది అనుకుంటాం, కానీ అస్సలు ఫాలో అవ్వం కదా. ఇంకా మేము ఐటీఐ గేట్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాము బస్ కోసము. ఇంకా టీ తాగుతూ వెయిట్ చేస్తున్నా. నా టీ అయిపోయే లోపల బస్ కూడా వచ్చేసింది. ఇంకా బస్సు అయితే ఎక్కేసాను. బస్సు ఎక్కడినప్పటి నుండి నాకైతే నిద్ర మామూలుగా ఆగట్లేదు, ఎందుకంటే త్వరగా లేచాను కదా. ఇంకా టిఫిన్ కోసం స్టాప్ చేస్తారు అనేసరికి లేచి కూర్చున్నాను. ఇంకా ఒక హోటల్ దగ్గర అయితే ఆపేశాడు. అక్కడికి వెళ్ళేసరికి మా వాళ్ళంతా దోశ, పూరి అవి చెప్పుకుంటే నేనైతే పొంగల్ చెప్పుకున్నాను. నాకు చాలా ఇష్టం. చాలామందికి పొంగలి, ఉప్మా ఇష్టం ఉండదు కదా, బట్ నాకు మాత్రం పొంగలి, ఉప్మా అంటే చాలా ఇష్టం. ఇంకా మా వాళ్ళంతా అయితే నన్ను చాలా వింతగా చూశారు పొంగల్ చెప్పుకున్నా అని. ఇంకా తినేసి స్టార్ట్ అయ్యే లోపల తిరుపతి అయితే వచ్చేసింది. వామ్మో, ఆంధ్రలోకి అడుగు పెట్టామో లేదో గైస్, ఎండ అయితే మామూలుగా లేదు. మనకు బెంగళూరులో ఉండి తెలియట్లేదు కానీ, బట్ చాలా ఎండ. యాక్చువల్లీ మేము ఫస్ట్ ఇస్కాన్ టెంపుల్కి అని అనుకోలేదు, కానీ కొన్ని రీజన్స్ వల్ల ఇస్కాన్ టెంపుల్కి రావాల్సి వచ్చేసింది ఫస్ట్లే. అంటే మేము రిటర్న్లో వద్దాం అనుకున్నాం, బట్ స్టార్టింగే దీనికి వెళ్ళాల్సి వచ్చింది. ఆ రీజన్స్ ఏంటో నేను నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను. మీలో ఎవరైనా తిరుమలకి అని చెప్పి ఇస్కాన్ టెంపుల్ని కూడా విజిట్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? టెంపుల్ అయితే చాలా పెద్దది గైస్, మా మొఖాలు అయితే వాడిపోయాయి ఆ ఎండకి. చూస్తున్నారు కదా టెంపుల్ ఎంత బాగుందో. ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోతున్నాను, బట్ లోపలంతా చూపించలేను, అక్కడ వీడియోస్ నాట్ అలౌడ్ అని చెప్పారు. సో లోపలైతే మీకు చూపించట్లేదు. బయట చూస్తున్నారు కదా చాలా పెద్దది. బట్ సీరియస్లీ లోపల మాత్రం కృష్ణుడు, రాధా, గోపికలతో చాలా అందంగా కనిపిస్తారు. ఇంకా అలా కొన్ని షాప్స్ కూడా ఉన్నాయి. మామ ఎవరి బూచి దొంగ అనుకుంటున్నారు, అది ఎవరో కాదు, నేనే. మరి ఎండ అలా ఉంది. మాతో వచ్చిన ఒక బ్రదర్ ఒక రెస్టారెంట్ చెప్పాడు తిరుపతిలో, చాలా బాగుంది. సో ఇంకా మేము మ్యాప్స్ పెట్టుకొని అయితే ఆ ఎండలో అలా తిరుగుతున్నాము. మా అమ్మ చెప్తుంటే ఏమో అనుకున్నా, బట్ ఆంధ్రాలో నిజంగా ఎండలు మాత్రం ఇంకా అస్సలు తగ్గలేదు, చాలా ఉన్నాయి. ఇంకా రెస్టారెంట్ వచ్చేసరికి హమ్మయ్య అనుకున్నా. ఇంకా ఒక డెజర్ట్ అయితే చెప్పేసాను, ఇదేంటో తెలుసా, ఆప్రికాన్ డిలైట్. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి. ఇంకా అక్కడ నేను ఒక అక్వేరియంలో కొన్ని ఫిషెస్ అయితే చూసాను, చాలా క్యూట్గా అనిపించాయి. చూసారా వైట్ ఫిష్ ఎంత బాగుందో అసలు. ఇంకా వీటిని చూస్తూ అలా కొద్దిసేపు అయితే రెస్టారెంట్లో అలా కూర్చొని ఇంకా నెక్స్ట్ స్టార్ట్ అయిపోయాం. ఎక్కడికి స్టార్ట్ అయ్యాం, ఎలా వెళ్ళాము, ఏంటి అనేది మొత్తం డీటెయిల్స్ మీకు నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. ఏంటి మోసపోయామని చెప్పాను కదా, అది కూడా మీకు నెక్స్ట్ వీడియోలో డీటెయిల్గా చెప్తాను. బాయ్ ఫ్రెండ్స్.